హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలో రెసిపీ తెలుసుకుందాము. ఒకసారి రండి. మటన్ పచ్చడికి కావలసిన మటన్ 1 kg బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్ని తీసుకోవాలి. ఫ్రెష్ మటన్, దీన్ని చక్కగా కడిగి కాసేపు డ్రై చేసుకోవాలి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, కావలసిన మటన్ మసాలాకు కావలసిన ధనియాలు, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, ఆవాలు, తర్వాత మెంతులు, ఈ తర్వాత దానికి పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి కావలసిన నిమ్మకాయ రసానికి సరిపోను నిమ్మకాయలు నేనైతే 1 kg కాబట్టి 5 తీసుకున్నా. 2 kg అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అంతేకాకుండా చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. అదేవిధంగా దీనికి ముఖ్యంగా యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు చెప్పే విధంగా పచ్చళ్ళు అంటేనే 3 మ్యాంగోస్ కారం. 3 మ్యాంగోస్ కారాన్ని దీంట్లో నేను వేసుకుంటా. ఒక 3 మ్యాంగోస్ కారాన్ని వాడుతున్నా. తర్వాత పప్పుల నూనె, నువ్వుల నూనె. సో ఈ నువ్వుల నూనె వేయటం చేత మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు మటన్ మసాలాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మంచి రోస్ట్ చేసుకుందాము. కావలసిన మెంతులు, దీంట్లోకి చెక్క, లవంగాలు, అదేవిధంగా ఇలాచీ, లవంగాలు, ఇవి కాస్త బ్రౌన్ కలర్లో రోస్ట్ కాగానే కాసేపట్లో జీలకర్ర, అదేవిధంగా చక్కగా కాస్త బ్రౌన్ కలర్లో రాగానే తీసి మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం మటన్ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ వాటికి వాడుకోవచ్చు. కాస్త ధనియాలు, వీటిని చక్కగా బ్రౌన్గా రోస్ట్ చేసుకున్నాక మంచిగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలా. పట్టుకున్నాక ఈ పౌడర్ని తర్వాత మటన్లోకి మనం మటన్ మసాలాగా వాడుకుందాం. సో ఇది బ్రౌన్గా రోస్ట్ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనము పొయ్యి మీద నుంచి దించేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ మటన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, దానికి కావలసినంత సాల్ట్ వేసి మనము మంచిగా కుక్ చేసుకోవాలా. ఇది కొంచెం బాయిల్ అయ్యి కుక్ అయిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పీసెస్ కొంచెం హాఫ్గా బాయిల్ అయినాక ఈ పీసెస్ని తీసుకొని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కావలసినంత కొంచెం ఇట్లా ఉప్పు వేస్తే ఇది తొందరగా మంచిగా దగ్గరకు అవుతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని, నేను మటన్ కదా, చికెన్ అయితే చక్కగా మనం బయట బౌల్లో పెడితే ఉడికిపోతుంది మటన్ కాబట్టి, దట్టు బోన్లెస్ కాబట్టి ఇది కూడా తొందరగానే ఉడికినట్టు అవుతుంది. నేను కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టి తీసి ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటా, డీప్ ఫ్రై చేస్తా. మటన్ని నేను కుక్కర్లో బోన్లెస్ కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది. వేరే విజిల్ లేకున్నా పర్వాలేదు, అయినా నేను ఉడకాలి, ఎంతసేపు మటన్ ఉడకాలి కాబట్టి నేను ఇలా వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక విజిల్ పెడతా. విజిల్ పెట్టేసరికి ఇది
కాస్త ఆయిల్ వేసుకుంటా. దీంట్లో చక్కగా ఉడుకుతుంది. హాఫ్ బాయిల్ కాగానే ఇది తీసి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక విజిల్ అయిపోయింది. సో కుక్ అయినట్టే. ఇప్పుడు కుక్కర్లో నుంచి దించేస్తున్నా. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మటన్ మంచిగా ఉడికింది, మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసింది. కుక్కర్లో 1 విజిల్ పెట్టుకొని తీసేసి మళ్ళీ ఆయిల్లో నూనెలో నేను మంచిగా బాయిల్ చేసుకున్నా. ఒక 10 మినిట్స్ సిమ్లో, కొంచెం హై ఫ్లేమ్లో, ఆ తర్వాత సిమ్లో పెట్టిన. చక్కగా బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు దీంట్లోకి అల్లం వేస్తా, తగినంత అల్లం వేస్తా. ఒక 2-3 స్పూన్స్ వరకు అల్లం వేస్తా. ఈ అల్లం పచ్చివాసన వెళ్ళే వరకు చక్కగా ఈ మటన్ ఉడుకుతుంటుంది. ఇంకొంచెం అంతలోపు అసలు చూడండి, స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి అసలు స్మెల్ గుమాయిస్తుంది. అందుకే ఫ్రెష్గా నూరి వేసుకుంటే, మనం మటన్ కర్రీ చేసిన, చికెన్ కర్రీ చేసిన అప్పటికప్పటికి నూరు వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఏమి మసాలాలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరేస్తే కూర చాలా బాగుంటుందండి. కొంచెం చికెన్ మటన్ పచ్చళ్ళకు కావాల్సింది ఏంటంటే కాస్త ఓపిక. ఇది ఒక్కటి మటన్ కానీ చికెన్ కానీ ఉడకాల, ఇట్లా కొంచెం మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే, ఇంకా వేరే ఏది ఉండదు. మసాలాలు నూరుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉడుకోవాలి. ఇంకేముంది, కారము ఇవన్నీ కూడా మనం దాంట్లో వేసేసుకుంటే నిమ్మకాయ రసం లాస్ట్ అంతా చల్లారిన వేడి మీదనే నిమ్మకాయ రసం వేస్తే చేదెక్కుతుంది. సో మొత్తం ఆయిల్ అంతా చల్లారినాక అన్ని రకాల ఏమంటారు కారము, ఈ మసాలాలు వాటిలో వేసుకున్న తర్వాత అది కూడా చల్లగైనాక చక్కగా లాస్ట్ ఇంకా జాడీలోకి ఎత్తే ముందు నిమ్మకాయ రసం వేసుకోవాలి. అది పుల్లగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అట్లా అల్లం వేయంగానే ఎంత చక్కటి స్మెల్ వస్తుందంటే చాలా బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడు ఇది పొయ్యి నుంచి దించేసుకున్న చల్లారింది. చక్కగా దీంట్లోకి మనం మటన్ మసాలాను వేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్స్ మసాలాను దీంట్లోకి వేసుకుందాము. ఆ తర్వాత దీంట్లోకి ఇంకేంటంటే తగినంత కాస్త పసుపు, ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, కల్లుప్పును మిక్స్ చేసి పట్టుకుందాం. దీనికి సరిపోను, కొంచెం తక్కువనే వేసుకుందాం. తర్వాత ఎక్కువైతే కష్టము, తక్కువనే వేసుకుంటున్నాం. దీంట్లో అదేవిధంగా సరిపోను కారం, ఇదొక 1/2 kg ఉంటుంది కారము, 3 మ్యాంగోస్ కారం. సో దాదాపు ఈ పచ్చడి అయిపోయినట్టే. సాల్ట్ తక్కువైతే సాల్ట్, కారం తక్కువైతే కారము మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. 1 డే 24 అవర్స్ తర్వాత తింటే చాలా రుచికరంగా ఉంటుంది పచ్చడి. దీంట్లో ఉప్పు, కారము, ఇది చల్లగా అయిపోయినాక నేను నిమ్మరసం కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ పులుపు చక్కగా ఒక 24 అవర్స్ దాంట్లో అలాగే మగ్గనిస్తే
సీసాలోకి మనం ఎత్తుకున్నాక మగ్గనిస్తే చాలా పులుపు కారం సరిగ్గా ముక్కకు అంటుకొని తింటుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకొక చిన్న మాట, నేను చెప్పాలనుకుంటున్నా అండి. కష్టమైన మనము ఓపికతో మనం పికిల్స్ చేసుకోవాలి. మటన్ కానీ, చికెన్ కానీ, మామిడికాయ కానీ ఏవైనా మనం చేసుకొని మన ఇంట్లో తాజాగా చేసుకున్న పికిల్స్ వేరే. ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తుండ్రు, బయట పరుగులు పెడుతూ టైం లేదంటూ అందరు జాబ్ హోల్డర్స్ అయిపోయారు. ఎంత జాబ్ హోల్డర్స్ అయినా 1 గంట సమయం మన కొరకు వెచ్చించుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ పికిల్స్ బయట మనం కొనుక్కోవచ్చు, చాలా షాప్స్లలో ఉన్నాయి, కానీ అన్నిట్లో కూడా పెస్టిసైడ్స్ వేస్తున్నారు. ఆయిల్ ఎట్లా వాడతారో తెలియదు, ఏవి కూడా ఫ్రెష్గా ఉంటాయో ఉండవో తెలియదు మనకైతే. సో అలాంటివి మనము తీసుకోవడం ద్వారా క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. పెస్టిసైడ్స్ తోటైతే డెఫినెట్గా క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ ఎందుకంటే మనకు చక్క ఇంట్లోనే తాజాగా 1 గంట సేపు చాలా చికెన్ కానీ, మటన్ కానీ కాస్త ఉప్పు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకొని ఆ ముక్కలను తీసి డీప్ ఫ్రై చేసి దాంట్లోనే కాస్త అల్లం వేసేసి వెంటనే అది చల్లగానే పక్కన పెట్టేసి బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచి పక్కన పెట్టేసుకొని దాంట్లో కాస్త కారం, కాస్త ఉప్పు, కాస్త మసాలా వేసుకొని అంత అయిపోయాక నిమ్మరసం వేసుకుంటే పచ్చళ్ళు అయిపోయినట్టే. చాలా ఇది కాకపోతే కాస్త ఓపికతో ఇంట్లో చేసుకోవాలి, అంతేనండి. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. బయట ఆల్మోస్ట్ ఇంట్లో చిన్న పిల్లలు తిన్నా ఇది ఏమీ కాదు. బయటివి టేస్టే వేరు ఉంటాయి చూడండి, వాళ్ళు పెస్టిసైడ్స్ వేస్తారు. నేనేదే చాలా మటుకు బయట అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటా. ఎంత అవాయిడ్ చేసినా కూడా ఒక్కొక్కసారి తప్పదు. నేనిచ్చే చిన్న సలహా, మీ హెల్త్ మంచిగా ఉండాలి అంటే బయటి వాటికి వెళ్ళకుండా హోమ్ మేడ్ పికిల్స్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారింది. ఇంకా నేను వేరే జాడీలోకి తీసే ముందు నేను కొంచెం నిమ్మరసాన్ని, ఒక 5 కాయల నిమ్మరసాన్ని దీంట్లో వేసుకుంటాను. తాజా చక్కటి మటన్ పికిల్ రెడీ. ఇప్పుడు ఈ మటన్ పికిల్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. వేడివేడి అన్నంలోకి చట్నీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ముక్కనైతే ఇట్లా నిజంగా మటన్ కూర వండుకుంటే ఉడికినంత మెత్తగా ఎంత బాగుందంటే చూడండి ఒక్కసారి. చక్కగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉందండి. ఇంకేంటి ఆలస్యం, మీరందరూ కూడా ఈ రెసిపీని చూసారు కదా, వెంటనే ట్రై చేయండి. అందరూ కూడా మటన్ పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.